హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం ఈ పేరు వినగానే ఒక తెలియని గంభీరమైన లోకంలోకి వెళ్ళినట్టనిపిస్తుంది కదో. సరే, మరి అద్భుతమైన సంగీత ప్రపంచంలోకి ఒక చిన్న ప్రయాణం చేద్దాం రండి. ఒక్కసారి ఊహించుకోండి, సంగీతాన్ని రోజులో ఏదో ఒక ప్రత్యేక సమయంలో మాత్రమే పాడాలి లేదా వాయించాలి అంటే ఎలా ఉంటుంది? వినడానికి కాస్త వింతగా ఉన్నా ఈ ఆలోచనే హిందుస్థానీ సంగీతంలోని ఒక కీలకమైన సూత్రానికి మనల్ని దగ్గర చేస్తుంది. అయితే అసలు హిందుస్థానీ సంగీతం అంటే ఏమిటి? దాని ప్రత్యేకత ఏంటి? ఇది కేవలం సంగీతమేనా, లేక అంతకంటే ఎక్కువ? చెప్పాలంటే హిందుస్థానీ సంగీతం రెండు గొప్ప సంస్కృతుల సంగమం లాంటిది. ఒకవైపు మన ప్రాచీన వేదాల్లోని మంత్రాల శక్తి, మరోవైపు పర్షియా నుంచి వచ్చిన సున్నితమైన ఆకర్షణీయమైన సంగీత శైలులు. ఈ రెండూ కలిస్తేనే ఈ అద్భుతమైన సంగీతం పుట్టింది. దీని ప్రయాణం వేల ఏళ్ల క్రితం సామవేదంలోని మంత్రాలతో మొదలైంది. ఆ తర్వాత 13వ శతాబ్దంలో బహుముఖ ప్రజ్ఞాశాలి అమీర్ ఖుస్రో గారు పర్షియన్ అరబిక్ సంగీత అంశాలను ఇందులో కలిపి దీనికొక కొత్త అందాన్నిచ్చారు. ఇక 14వ శతాబ్దం వచ్చేసరికి ఇది దక్షిణ భారత కర్ణాటక సంగీతం నుంచి వేరుపడి హిందుస్థానీ సంగీతంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంది. సరే, మరి ఇంత గొప్ప సంగీతానికి ప్రాణం పోసేదేది? దాని ఆత్మ ఏంటి? అదేనండి రాగ వ్యవస్థ. ఇది కేవలం స్వరాల కూర్పు కాదు, భావోద్వేగాల రూపకల్పన. రాగమంటే కొన్ని స్వరాలు అంతే అనుకుంటే పొరపాటే. అది ఒక ఫ్రేమ్వర్క్, ఒక ఎమోషన్ను పట్టుకోవడానికి వేసిన ఒక బ్లూప్రింట్ లాంటిది. దాని పరిధిలో ఉంటూనే కళాకారుడు తన సృజనాత్మకతను చూపిస్తాడు. అంతిమంగా వినేవాళ్లలో ఒక రసాన్ని, అంటే ఒక భావాన్ని కలిగించడమే దీని లక్ష్యం. రాగాలు వందల్లో ఉన్నా వాటన్నిటికీ మూలం కొన్ని ప్రధాన రాగాలన్నమాట. వాటిలో కొన్ని ముఖ్యమైనవి చూస్తే భైరవ్, హిందోల్, దీపక్, మేఘ్, శ్రీ, మాల్కౌష్. ప్రతి రాగానికి ఒక స్వభావం, ఒక ఎమోషన్ ఉంటుంది. ఇప్పుడు గుర్తొచ్చిందా మనం మొదట్లో అడిగిన ప్రశ్న? దానికి సమాధానం ఇక్కడే ఉంది. ప్రతి రాగానికి రోజులో ఒక నిర్దిష్ట సమయం లేదా ఒక ఋతువు ఉంటుంది. ఉదాహరణకు భైరవ్ రాగాన్ని ఉదయాన్నే పాడితే దాని ప్రభావం ఒకలా ఉంటుంది. అదే మేఘ్ రాగాన్ని వర్షాకాలంలో పాడితే ఆ అనుభూతే వేరు. సరైన సమయంలో పాడినప్పుడే ఆ రాగం యొక్క అసలైన శక్తి బయటపడుతుంది. సంగీతంలో ఏమిటి పాడాలి అనేది రాగం చెప్తే, మరి ఎలా పాడాలి? ఆ జ్ఞానాన్ని తరతరాలకు ఎవరు అందిస్తారు? అక్కడే మనకు ఘరానా వ్యవస్థ కనిపిస్తుంది. ఘరానా అంటే ఇల్లు అని అర్థం. నిజంగానే ఇదొక సంగీత కుటుంబం. ఒక గురువు, ఆయన సంగీత శైలి, ఆయన సిద్ధాంతాలు ఇవన్నీ శిష్యులకు వారసత్వంగా అందిస్తారు. ఆ పరంపర అలా కొనసాగుతూనే ఉంటుంది. ప్రతి ఘరానాకు దానిదైన ఒక ప్రత్యేక శైలి ఉంటుంది. ఉదాహరణకు అన్నిటికంటే పాతదైన గ్వాలియర్ ఘరానా సరళతకు ప్రాధాన్యత ఇస్తే, కిరానా ఘరానా స్వరాల ఖచ్చితత్వానికి పెట్టింది పేరు. ఇక జైపూర్ అత్రోలి ఘరానా అయితే చాలా సంక్లిష్టమైన లయ విన్యాసాలకు ప్రసిద్ధి. ఎంత వైవిధ్యమో చూడండి. ఇప్పటిదాకా మనం థియరీ గురించి మాట్లాడుకున్నాం కదా. సరే, మరి ప్రాక్టికల్గా ఈ సంగీతాన్ని ఎలా ప్రదర్శిస్తారు? ముఖ్యంగా గాత్రంలో ఉన్న 3 ప్రధాన శైలులేంటో ఇప్పుడు చూద్దాం. ఈ 3 శైలులు ధృపద్, ఖ్యాల్ మరియు తరానా. చూశారుగా, ధృపద్ చాలా పురాతనమైనది, గంభీరంగా ఉంటుంది. ఖ్యాల్ అంటే కల్పన, ఇది కొంచెం రొమాంటిక్, కళాకారుడికి స్వేచ్ఛ ఎక్కువ. ఇక తరానా అంటే వేగం, లయ అంతే. అన్నిటికంటే ముందుగా మనం ధృపద్ గురించి మాట్లాడుకుందాం. ఇదే అత్యంత పురాతనమైన శైలి. వింటుంటే ఒక పెద్ద ఆలయంలో కూర్చుని ధ్యానం చేస్తున్న అనుభూతి కలుగుతుంది. అంత గంభీరంగా, పవిత్రంగా ఉంటుంది. ఒక ధృపద్ ప్రదర్శన 2 భాగాలుగా సాగుతుంది. మొదటిది ఆలాప్. ఇక్కడ ఎలాంటి తాళం ఉండదు, కేవలం రాగాన్ని మెల్లగా, లోతుగా పరిచయం చేస్తారు. రాగం యొక్క ఆత్మను ఆవిష్కరించాక రెండో భాగంలో సాహిత్యం, లయతో కూడిన అసలు కంపోజిషన్లోకి వెళ్తారు. ఇక ఖ్యాల్ విషయానికొద్దాం. ఖ్యాల్ అంటేనే కల్పన. ఈ పేరులోనే అంతా ఉంది. ఇక్కడ కళాకారుడికి స్వేచ్ఛ ఎక్కువ. వాళ్ల ఊహలకు, సృజనకు పూర్తి అవకాశం ఉంటుంది. ఇది కొంచెం రొమాంటిక్గా, మనసును హత్తుకునేలా ఉంటుంది. ఖ్యాల్లో కూడా మనకు 2 దశలు కనిపిస్తాయి. మొదట బడా ఖ్యాల్. ఇది చాలా నెమ్మదిగా విలంబిత్ లైల్లో సాగుతుంది, రాగం యొక్క ఆత్మను పట్టుకోవడానికి. ఇక రెండోది ఛోటా ఖ్యాల్. ఇక్కడ్నించి వేగం పుంజుకుంటుంది. కళాకారుడే టెక్నిక్, నైపుణ్యం అంతా ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఫైనల్గా తరానా. ఇక్కడ కథ,
కవిత్వం, భావం ఇవేవి ముఖ్యం కాదు. ఒక్కటే ముఖ్యం, అదే లయ. రిథమ్ ఈజ్ కింగ్ అన్నమాట. ఇది వింటుంటే ఎంతో ఉత్సాహంగా, శక్తివంతంగా అనిపిస్తుంది. ఈ శైలిలో పట్టు సాధించడం ఎంత కష్టమో చెప్పటానికి ఒక ఉదాహరణే పండిత్ రతన్ మోహన్ శర్మ. ఆయన్ని ప్రేమగా తరానాకే దాచ్చా అంటారు. అంటే తరానాకు రాజు అని అర్థం. మనం ఈ నాదయాత్ర ముగింపుకు వచ్చాం. ఇప్పుడు ఒక చిన్న ఆలోచనతో ముగిద్దాం. ప్రతి భావోద్వేగానికి ఒక రాగం ఉంటే, మరి ఈరోజు మనసులో వినిపిస్తున్న రాగం ఏంటి? ఈ సంగీతం మనకు చెప్పేది కూడా అదే. మన భావాలకు, సంగీతానికి మధ్యున్న బంధాన్ని అర్థం చేసుకోమని.